హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్. గైస్ ఈరోజు ఏంటంటే మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఒకసారి వీడియో చూడని తర్వాత మీ ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మన ఇన్స్టా బయోలో ఉంది, అలానే కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసుకుంటే మన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను. అక్కడ నుంచి అయితే మీరు అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లం ఏదైనా వస్తే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా ఒక వీడియో అయితే పెడతాను. ఆ వీడియో ద్వారా అయితే మీకు అయితే ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది. తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో టెక్స్ట్ ఇచ్చాను, టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంది. ఇక్కడ దిస్ ఈజ్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు టెక్స్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే ముందుగా ఏదో ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటాను మీకు చూపించడానికి. తర్వాత మీకు మంచి ఫాంట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం, ఫస్ట్ ఇలా అయితే ఫాంట్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. చెప్తాను, ఒక నిమిషం ఆగండి. మీరు ఫస్ట్ అయితే ఇలా ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత హ్యాపీ బర్త్డే అని వస్తుంది, దీన్ని కూడా మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే మీరైతే యాడ్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి పైన ఆ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకైతే సింపుల్ గా అనేది ఇలా అయితే వస్తుంది అనమాట. సింపుల్ గా ఇలా అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి నేమ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పైన దానిపైన ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కింద నేమ్ అయితే వస్తుంది కదా, ఈ నేమ్ అయితే మీరు ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఈ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ అయితే రిమూవ్ చేసేసి మీకు ఏం పేరు కావాలో ఆ నేమ్ అయితే పెట్టుకోండి. నేను ఏదైనా ఒకవేళ అనూన్ పెడతాను చూడండి. ఇక్కడ అనూన్ పెట్టాం కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ యాడ్ చేసుకొని ఇలా అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. సింపుల్ గా వీడియో అయితే సెట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంది, ఇక్కడ మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రూప్స్ కనబడుతున్నాయి కదా, ఈ గ్రూప్స్ పైన ఫస్ట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇట్లా లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోటో అనేది అయితే వస్తుంది. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మీ గ్యాలరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్ గా ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మన సింపుల్ గా ఇక్కడైతే ఫోటో అనేది అయితే యాడ్ అయిపోతుంది. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన వెంటనే మీకు ఇక్కడ సెకండ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఫోటో యాడ్ చేసుకొని మీరైతే ఇట్లా అయితే పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా మీరు మొత్తం గ్రూప్స్ మొత్తం అయితే ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫొటోస్ అయితే గ్రూప్ 6 దాకా ఉన్నాయి. మీరు అక్కడ ఫొటోస్ మొత్తం అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన వెంటనే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఫోటో అనేది అయితే రీప్లేస్మెంట్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ పైన 2 ఫొటోస్. తర్వాత గ్రూప్ 2 లోకి వెళ్ళి అది కొంచెం చేంజ్ అయిపోయినట్లుంది, దానికోసం అయితే మళ్ళీ పెడుతున్నాను అక్కడ సెకండ్ గ్రూప్ లో. తర్వాత మీరు ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా మొత్తం ప్రాజెక్ట్స్ మొత్తం మీరైతే ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో వస్తుంది, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మీకైతే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీలో నుంచి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఫొటోస్ ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా మీరు మొత్తం ఇక్కడ ఉన్న గ్రూప్స్ మొత్తం అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఇలా మొత్తం గ్రూప్స్ లోకి వెళ్ళి ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెప్పినట్లు మొత్తం ఫొటోస్ అయితే మీరు సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి
ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి అక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని మీరు అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసారు. అంటే సింపుల్ గా మనకైతే ఇక్కడ యాడ్ అయిపోతుంది చూడండి. సింపుల్ యాడ్ అయిపోయింది చూడండి. ఇలా మీరు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం బ్యాక్ వచ్చి పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని ఎంత హెచ్డీలో కావాలో అంతలో పెట్టుకొని వీటిని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి వీడియోస్ మనం డైలీ అప్లోడ్ చేస్తుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.